వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ప్లేస్ ఆఫ్ సప్లై పీఓఎస్ గురించి తెలుసుకుందాం. ఈ చాప్టర్లో ఓన్లీ ఒక 4 సెక్షన్స్, సెక్షన్ 10, 11, 12, 13 4 సెక్షన్ గురించి తెలుసుకుంటే మొత్తం పీఓఎస్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సెక్షన్ 10 ఏ డీల్ చేస్తుంది? సెక్షన్ 10 అండ్ 11 రిలేటెడ్ టు గూడ్స్ కి సంబంధించి. సో ఫస్ట్ సెక్షన్ 10 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 10 వచ్చేసి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఇవి రెండు కాకుండా వేరే ఏమన్నా జరిగితే మీన్స్ విత్ ఇన్ ఇండియాలో ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సెక్షన్ 10 అప్లికబుల్ అవుతుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు సెక్షన్ 11 అప్లికబుల్లోకి వస్తుంది. సెక్షన్ 12 ఎప్పుడంటే లొకేషన్ ఆఫ్ సప్లయర్ అండ్ లొకేషన్ ఆఫ్ రెసిపియంట్, ఇద్దరు బోత్ మెంబర్స్ వచ్చేసి ఇండియాలో ఉన్నప్పుడు అండ్ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఆర్ లొకేషన్ ఆఫ్ రెసిపియంట్ అవుట్ సైడ్ ఇండియా, ఎయిదర్ ఎనీ వన్ పర్సన్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు సెక్షన్ 13 అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ బోత్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ అండ్ లొకేషన్ ఆఫ్ రెసిపియంట్ అవుట్ సైడ్ ఉంటే పీఓఎస్ సప్లై అనేది డిటర్మైన్ చెయ్యము, ఎందుకంటే అది ఎగ్జామ్టెడ్. ఈ 12, 13 వచ్చేసి సర్వీసెస్ కి రిలేటెడ్ అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ బై వెజిల్ అయితే అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా ఉన్నప్పుడు ట్యాక్సబుల్ ఉంటుంది అండ్ జిఎస్టీ కూడా పే చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఇంపోర్టర్ ఉంటారో ఆ పర్సన్ పే చేయాల్సి వస్తుంది. సెక్షన్ 10 రిలేటెడ్ ఏమంటే టోటల్ గా ఒక 6 ట్రాన్సాక్షన్స్ సెక్షన్ 10 లో డిస్కస్ చేసాం. ఇది మొత్తం డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి. ఫస్ట్ ఇందులో ఏముంటాయంటే గూడ్స్ కి రిలేటెడ్ కాబట్టి 10, 11 రెండు గూడ్స్ కి సంబంధించినది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ కి రిలేటెడ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఉందనుకోండి, గూడ్స్ మూవ్మెంట్ చేయగలం అంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయగలం. అప్పుడు మూవ్మెంట్ చేయగలిగినప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ప్లేస్ ఆఫ్ డెలివరీ, ఎక్కడైతే డెలివరీ ఇస్తున్నామో ప్లేస్ ఆఫ్ డెలివరీ ఆ ఎండింగ్ పాయింట్, అక్కడ టర్మినేట్స్ అంటే ఎండింగ్ పాయింట్ ఆఫ్ గూడ్స్ అనమాట. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ, ఒకవేళ మనకి థర్డ్ పార్టీ ఉన్నాడు అనుకోండి, థర్డ్ పార్టీ ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ థర్డ్ పర్సన్, ఏ థర్డ్ పర్సన్ అయితే మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారో ఆ థర్డ్ పర్సన్ యొక్క ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లైగా డీల్ చేస్తాం. ఆ బిల్లింగ్ అడ్రస్, ఒకవేళ గూడ్స్ లో నో మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఏం లేనప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ప్లేస్ ఆఫ్ గూడ్స్, ఎక్కడైతే డెలివరీ జరుగుతుందో ఆ ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లై అంటాము. అండ్ నెక్స్ట్ గూడ్స్ ఆర్ అసెంబుల్స్, గూడ్స్ ని అసెంబుల్ చేస్తున్నప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ఇన్స్టాలేషన్ ఎక్కడైతే చేస్తామో ఆ ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లై అంటాము. ఇన్స్టాలేషన్ అంటే లైక్ జనరేటర్, ఏసీలు, టాటా స్కై, డిష్ టీవీస్ ఇట్లా ఇన్స్టాల్ చేస్తుంటాం కదా, అట్లా ఇన్స్టాలేషన్ ఉన్నప్పుడు ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో ఆ ప్లేస్ కి సంబంధించి ప్లేస్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ని ప్లేస్ ఆఫ్ సప్లై కి ట్రీట్ చేస్తాం. అండ్ సప్లై ఆన్ బోర్డ్స్ ఆ కన్వెన్స్ కి సంబంధించి అయితే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గూడ్స్, ఎక్కడైతే గూడ్స్ స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటామో ఆ ప్లేస్ ని మనం ప్లేస్ ఆఫ్ సప్లైగా ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అన్నప్పుడు మనకి ఫ్యాక్టరీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే ఫ్యాక్టరీ గూడ్స్ వచ్చేసి మనం ట్రాన్స్ఫర్ చేసేది ఆంధ్రప్రదేశ్ నుంచి. అవి టర్మినేషన్ ఎక్కడ పంపిస్తున్నాం అంటే మనం డెలివరీ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ మీన్స్ తెలంగాణ స్టేట్. అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ఏదైతుంది అంటే హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఐజిఎస్టీ వచ్చేసి ఏపీలో పే చేయాలి. మెయిన్ రీజన్ ప్లేస్ ఆఫ్ సప్లై ఏదాని కోసం అంటే ఎక్కడ ట్యాక్స్ పే చేయాలి అనే దానికోసమే ఈ ప్లేస్ ఆఫ్ సప్లైని మనం చూస్తాం. ఏదర్ ఇంటర్ స్టేట్కి వస్తుందా ఈ ట్రాన్సాక్షన్స్ అనేది. ఇంటర్ స్టేట్కి వస్తే ఐజిఎస్టీ, ఇంటర్ స్టేట్కి వచ్చే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. థర్డ్ పార్టీకి సంబంధించి అంటే ఎట్లా అంటే ఒక పర్సన్ వచ్చేసి ఏపీలో ఉన్నాడు, హెచ్ అనే పర్సన్ ఏపీలో ఉన్నాడు, హైదరాబాద్లో ఒక ఎం అనే పర్సన్ ఉన్నాడు, చెన్నైలో ఎస్ అనే పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పర్సన్ ఏపీలో ఉన్న పర్సన్కి చెప్తున్నాడు మాకు గూడ్స్ కావాలి, ఆ గూడ్స్ని మీరు చెన్నైకి పంపించండి అని. సో ట్రాన్సాక్షన్ జరిగేది ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్ మీన్స్ తెలంగాణ పర్సన్కి, వీళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. గూడ్స్ మాత్రం చెన్నైకి వెళ్తున్నాయి. సో ఫస్ట్ ఇన్వాయిస్ వచ్చేసి వీళ్ళిద్దరికి హైదరాబాద్కి, ఏపీకి ఇన్వాయిస్ రైట్ అవుతుంది ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్కి. తర్వాత వాళ్ళు ఇన్వాయిస్ చేసుకుంటారా లేదనేది మనకి సంబంధం లేదు. వాళ్ళు ఒకవేళ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్స్ ఉంటే వాళ్ళు సపరేట్గా ఇన్వాయిసెస్ ఏమి ఉండదు. సప్లై అండర్ సెక్షన్ 7 అయినప్పుడు వాళ్ళు ఇన్వాయిస్ ఏం రైట్ చేసుకోలేవు. వాళ్ళు నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అయితే మళ్ళీ వాళ్ళు ఒక ఇన్వాయిస్ రైట్ చేసుకుంటారు. అట్లా థర్డ్ పార్టీ కేసెస్లో అట్లా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బోర్డే కన్వెన్స్ ఎయిర్ ట్రైన్ మోటార్ మీన్స్ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఒక హైదరాబాద్లో ఒక ఫ్లైట్ ఎక్కుతున్నాం అనుకోండి, అది మనం చెన్నైకి వెళ్లాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి అది ఫస్ట్ ఒక ఓర్వకల్ స్టేషన్కి వచ్చి ఓర్వకల్ స్టేషన్ నుంచి చెన్నైకి వెళ్తుంది అనుకుందాం. ఓర్వకల్ స్టేషన్లో గూడ్స్ని లోడ్ చేస్తాం అనుకోండి, స్టార్టింగ్ పాయింట్స్ ఆఫ్ గూడ్స్ వచ్చేసి ఓర్వకల్ అవుతుంది కాబట్టి సో ఓర్వకల్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 11 వచ్చేసి జస్ట్ 2 ట్రాన్సాక్షన్స్, అది ఇంపోర్టా ఎక్స్పోర్టా అనేది మనం కనుక్కుంటే చాలు. ఇంపోర్ట్ అయితే లొకేషన్ ఆఫ్ ఇంపోర్టా, ఎక్స్పోర్ట్ అయితే లొకేషన్ ఆఫ్ అవుట్ సైడ్ ద ఇంపోర్ట్, అవుట్ సైడ్ ఇండియా.
ఇంపోర్టర్ అంటే ఎవరు? ఇంపోర్టర్ మీన్స్ ఆఫ్ గూడ్స్. ఎవరైతే గూడ్స్ ని ఇండియాలోకి తీసుకొని వస్తున్నారో ఫ్రమ్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా నుంచి ఆ పర్సన్ ని ఇంపోర్టర్ అంటారు. ఎక్స్పోర్టర్ అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే ఏమంటే ఇక్కడ ఉన్న గూడ్స్ మీన్స్ ఇండియాలో ఉన్న గూడ్స్ ని అవుట్ సైడ్ ఇండియాలోకి తీసుకొని పోతున్న వాటిని ఎక్స్పోర్ట్స్ అంటారు. నెక్స్ట్ సెక్షన్ 12 వచ్చేసి సర్వీసెస్ కి సంబంధించి అండ్ కండిషన్ చూసుకోవాలి. చూడండి, మనం సప్లయర్ అండ్ రిసిపియంట్ ఈజ్ ఇన్ ఇండియా బోత్ ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే సెక్షన్ 12 అప్లికబుల్ అవుతుంది, లేదంటే సెక్షన్ 13 అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ కేసు వచ్చేసి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బోట్ ఆర్ వెజిల్స్ ఉన్నప్పుడు. వాటికి సంబంధించి సర్వీసెస్ వచ్చేసి డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్ కానీ మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆ బోట్ ఆర్ వెజిల్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఇండియాలో ఉందా అవుట్ సైడ్ ఇండియాలో ఉందా. ఇండియాలో ఉంటే ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ ఆఫ్ సచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బోట్ ఆర్ వెజిల్. ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా ఉంటే ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెక్షన్ 12 అప్లికబుల్ అవుతుందో లేదో ఫస్ట్ చూడాలి, తర్వాత అప్లికబుల్ అయిన తర్వాత ప్లేస్ ఆఫ్ సప్లై డిటర్మినేషన్ కి రావాలి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు మాత్రమే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాం. బట్ సెక్షన్ 12 అప్లికబుల్ అవుతుంది. ఎట్లా అంటే ప్లేస్ ఆఫ్ ఈ పర్సన్స్ ఇద్దరు ఇండియాలోనే ఉంటే మీన్స్ బయ్యర్ అండ్ సెల్లర్ అండ్ బోత్ ఆర్ ఇన్ ఇండియా ఉన్నప్పుడు సెక్షన్ 12 అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బోట్ వెజిల్ లొకేటెడ్ మోర్ దెన్ వన్ స్టేట్ ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా చూడాలని నేను కింద బిలో రిఫరెన్స్ పాయింట్స్ లో చెప్తాను. నెక్స్ట్ రెస్టారెంట్, కేరింగ్ సర్వీసెస్, పర్సనల్ గ్రూమింగ్, ఫిట్నెస్, బ్యూటీ ఇవి పర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ అన్నమాట. ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ ఉన్నప్పుడు లొకేషన్స్ వేర్ సర్వీసెస్ ఆర్ యాక్చువల్లీ పర్ఫార్మ్ అవుతావో ఆ ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లై గా తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ లో ట్రైనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ సర్వీసెస్ అప్రైజల్ అనుకోండి, అప్పుడు మనం మళ్ళీ కేటగిరీ చూడాలి. కేటగిరీ అంటే ఏమంటే B2Bనా ఆర్ B2Cనా. సో ఆ సర్వీసెస్ కి అట్లా చూసుకోవాలి. ఏవి B2Bకి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ చూసుకోవాలి, B2Cకి వచ్చేసి ప్లేస్ ఆఫ్ సప్లై వేర్ సర్వీసెస్ యాక్చువల్లీ పర్ఫామ్ చేస్తామో ఆ ప్లేస్ ని చూసుకోవాలి. స్పెసిఫిక్ గా వీటికి మాత్రమే చెప్పినారు, రిమైన్ అన్నిటికీ జనరల్ ప్రొవిజన్ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ అడ్మిషన్ టు అండ్ ఈవెంట్స్ ఆర్ అమ్యూజ్మెంట్ పార్క్స్. అప్పుడు ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి వేర్ ఈవెంట్ ఎక్కడైతే జరుగుతుందో హెల్డ్ ఆ ప్లేస్ ని తీసుకోవాలి. ఆ ప్లేస్ ఈజ్ వేర్ సిచ్యువేటెడ్. యాక్చువల్గా ఎక్కడైతే జరుగుతుందో ఆ ఈవెంట్ ఆ ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లై గా ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ మనం ఈవెంట్ ని ఆర్గనైజేషన్ చేస్తుంటే అండ్ దానికి సర్వీసెస్ ఆన్సిలరీ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడింగ్ ఉంటే పైన ఈవెంట్స్ జరిగినప్పుడు కింద ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని కేటగిరీగా డివైడ్ చేసుకోవాలి. B2Bనా B2Cనా. B2B అయితే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ప్లేస్ ఆఫ్ సప్లై గా తీసుకోవాలి. B2C అయితే ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ఎక్కడ లొకేషన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లై గా తీసుకోవాలి. ఒకవేళ అవుట్ సైడ్ ఇండియాలో జరుగుతుంటే ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ ఆఫ్ రెసిపియంట్ ని ప్లేస్ ఆఫ్ సప్లై గా ట్రీట్ చేసుకోవాలి. ఒకవేళ ఈవెంట్స్ 1 or more స్టేట్ లో జరుగుతున్నప్పుడు ఎట్లా చేయాలని నేను నెక్స్ట్ కింద రిఫరింగ్ పాయింట్ లో చెప్పేసాను. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడింగ్ మెయిల్స్ అండ్ కొరియర్స్. ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి B2B ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ని ప్లేస్ ఆఫ్ సప్లై గా తీసుకోవాలి. ప్లేస్ ఆఫ్ B2C ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గూడ్స్ ఎక్కడైతే మనకి గూడ్స్ ఫస్ట్ హ్యాండ్ అవుట్ చేస్తారో మనకి ఎక్కడ ఎంతవరకైనా తీసుకొని మనకి సంబంధం లేదు, ఎక్కడ తీసుకుంటున్నాం గూడ్స్ ని ఆ ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లై గా తీర్చేయాలి. అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ గూడ్స్ అయితే గూడ్స్ అవుట్ సైడ్ ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అప్పుడు డెస్టినేషన్ పాయింట్ ని తీసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్ సర్వీసెస్ ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ B2B B2C గా డివైడ్ చేసుకోవాలి. B2B అయితే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్, B2C అయితే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్యాసింజర్స్. ఒకవేళ ప్యాసింజర్స్ జాయిన్ అయినారు, కంటిన్యూస్ జర్నీ ఉంది, ఎంబార్కేషన్ ఎక్కడ అనేది తెలియనప్పుడు జనరల్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. B2Bకి అయితే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై బోర్డ్ ఆర్ కన్వేయన్స్ ఉన్నప్పుడు సెక్షన్ 12 వచ్చేసి ప్లేస్ ఆఫ్ సప్లై స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కన్వేయన్స్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ ని ప్లేస్ ఆఫ్ సప్లై గా ట్రీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్, అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ స్టాక్ బ్రోకింగ్ ఇట్లున్నప్పుడు జనరల్ ప్రొవిజన్ అంటే మామూలుగా ఇంతవరకు జనరల్ ప్రొవిజన్ చెప్పుకుంటూ వచ్చినాం కదా. జనరల్ ప్రొవిజన్ అంటే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ సప్లయర్ ఉంటారు కదా, సప్లయర్ రికార్డ్స్ లో ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ రిసిపియంట్ ప్లేస్ వాటిని లొకేషన్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై గా తీసుకుంటాం. ఒకవేళ సప్లయర్ రిసిపియన్స్ డీటెయిల్స్ లేకుంటే లొకేషన్ ఆఫ్ సప్లయరే ప్లేస్ ఆఫ్ సప్లై గా ట్రీట్ చేస్తాం. అదే జనరల్ ప్రొవిజన్ అంటే. ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్, అది B2B ఉన్నప్పుడు. B2C ఉన్నప్పుడు జనరల్ ప్రొవిజన్.
అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్. ఈ గవర్నమెంట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీస్, యూనియన్ టెరిటరీస్, స్టాట్యుటరీ బాడీస్. వీళ్ళకి ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు వీటిని కాంట్రాక్ట్ ఎంటర్డ్ సపరేట్ గా ఎంటర్ అయినామా కాంట్రాక్ట్ ని, ఆ సింగిల్ కాంట్రాక్ట్ ఉంది అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపరేట్ కాంట్రాక్ట్ ఉంది అనుకోండి, ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి సచ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ దట్ కాంట్రాక్ట్. ఒకవేళ మనకి ప్లేస్ ఆఫ్ ఒకటే సింగిల్ కాంట్రాక్ట్ లో ఎంటర్ అయినా అనుకోండి, సింగిల్ కాంట్రాక్ట్ లో ఎంటర్ అయినప్పుడు ప్రపోర్షన్ ఆఫ్ అమౌంట్ అట్రిబ్యూటబుల్ టు ఈచ్ స్టేట్ కి ఎంతైతే ప్రపోర్షనేట్ అమౌంట్ వస్తుందో ఆ ప్రపోర్షన్ అమౌంట్ ప్రకారం మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ ప్లేస్ ఆఫ్ సప్లైని. టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్, డిటిహెచ్, ఈ సర్వీసెస్, ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అంటే ఇవన్నీ వస్తాయి. ఈ సర్వీసెస్ ఉన్నప్పుడు ఎట్లా అంటే టెలికమ్యూనికేషన్ బై వే ఆఫ్ ఫిక్స్డ్ టెలికమ్యూనికేషన్ లైన్ ఉందా, ఫిక్స్డ్ టెలికమ్యూనికేషన్ లైన్స్ ఆర్ లీజ్ సర్క్యూట్స్, ఇంటర్నెట్ లీజ్డ్ సర్క్యూట్స్, ఆ కేబుల్, ఆ డిష్ యాంటీనా అవి ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ వే సచ్ సర్క్యూట్ ఆర్ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. అంటే ఒక ఐటమ్ ని ఏదో ఒక ఐటమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఐటమ్ ని ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ప్లేస్ ఆఫ్ సప్లైని ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ అన్నా అనుకోండి, మోడెమ్ ని ఇన్స్టాల్ చేస్తారు, ఒక యాంటీనా పైన తొలగిస్తారు, మోడెమ్ ఒక బాక్స్ ని ఇస్తారు. ఒకవేళ మనం డిష్ ని తీసుకుంటే ఒక యాంటీనాని ప్రొవైడ్ చేస్తారు. అది ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ సర్క్యూట్ ఇన్స్టాల్ చేస్తున్న ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. ఒకవేళ మొబైల్ కమ్యూనికేషన్ ఫర్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్, మనకి ఈ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి. ఈ డిటిహెచ్ లో మనం ప్రీపెయిడ్ చేసుకోవచ్చు, మొబైల్స్ కి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ అయితే ప్లేస్ ఆఫ్ సప్లై లొకేషన్ ఆఫ్ బిల్లింగ్ అడ్రస్ ఆఫ్ రిసిపియంట్ యొక్క బిల్లింగ్ అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి పోస్ట్ పెయిడ్ బేసిస్ అయితే. ప్రీపెయిడ్ సర్వీసెస్ అయితే ప్రీపెయిడ్ సర్వీసెస్ లో త్రూ సెల్లింగ్ ఏజెంట్ ద్వారా వెళ్ళినామా ఆ బై వే ఆఫ్ సబ్స్క్రిప్షన్స్, మనం వేరే ఏజెంట్ ద్వారా వెళ్ళింటే ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి అడ్రస్ ఆఫ్ సెల్లర్ ఏజెంట్, ఎవరైతే మనకి సేల్ చేస్తున్నారో ఆ అడ్రస్, ఆ అతని యొక్క అడ్రస్ తీసుకుంటాం. లేదు మనమే డైరెక్ట్ వెళ్ళాము కంపెనీ దగ్గరికి అంటే మనమే లాస్ట్ కన్జ్యూమర్ అయినప్పుడు లొకేషన్ ఆఫ్ పేమెంట్, మనం పేమెంట్ చేస్తాం కదా, ఆ పేమెంట్ చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ కి సంబంధించిన ఏరియాని ప్లేస్ ఆఫ్ సప్లైగా ట్రీట్ చేస్తారు. ఒకవేళ మనం ఆన్లైన్ మోడ్ లో నుంచి పర్చేస్ చేసే ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లయర్, ఏదైతే సప్లయర్ రికార్డ్స్ లో ఉంటుందో ఆ సప్లయర్ అది జనరల్ ప్రొవిజన్ అనమాట. ఒకవేళ సప్లయర్ రిసిపియంట్ అడ్రస్ లేకుంటే లొకేషన్ ఆఫ్ సప్లయర్ అని తీసుకుంటాము. వాటిని మోర్ దెన్ వన్ స్టేట్ లో ఇన్స్టాల్ చేస్తే రిఫరింగ్ పాయింట్ కింద ఉన్న పాయింట్ల ప్రకారం చెప్తాను. ఫస్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఏమని చెప్పినాం, ఫస్ట్ మోర్ దెన్ వన్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎట్లా అనేది, అట్లా ఉన్నప్పుడు వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఈ మనకి రిఫరింగ్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకామిడేషన్స్ అండ్ ఆన్సిలరీ సర్వీసెస్, బోత్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాను అనుకోండి. ఒక ఏరియాలో ఉండి ఒక బిల్డింగ్ లో ఉన్నామంటే ఆ నెంబర్ ఆఫ్ నైట్స్, ఎన్ని నైట్స్ స్టే చేస్తున్నాము ఆ ప్లేస్ లో, ఆ నైట్స్ స్టే చేసిన ఆ ప్రాపర్టీలో నైట్ స్టే చేసి ఉంటాం కదా, ఆ ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ కి సంబంధించి ప్లేస్ ఆఫ్ సప్లైని తీసుకోవాలి. ఆ నైట్స్ ఎన్ని నైట్స్ స్టే చేస్తే. అండ్ అకామిడేషన్ బై వే ఆఫ్ హౌస్, బోట్స్, వెజిల్స్ అట్లా ఉన్నప్పుడు టైం స్పెండ్ బై ద బోట్ ఆర్ వెజిల్ ఇన్ ఈచ్ స్టేట్, ఆ బోట్ ఎన్ని అవర్స్ ఒక్కొక్క స్టేట్ లో ఉంటుందో అన్ని స్టేట్స్ కి సంబంధించి పిఓఎస్ ప్లేస్ ఆఫ్ సప్లైని ట్రీట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళేటప్పుడు మిడిల్లో వేరే స్టేట్స్ వస్తాయి కదా, వేరే స్టేట్స్ వచ్చినప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం పిఓఎస్ అనేది, పిఓఎస్ పే చేసే కదా మనం ట్యాక్స్ పే చేయాల్సినది, ఐజిఎస్టీ పే చేయాలా, ఆ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పే చేయాలా. అండ్ ఐజిఎస్టీ పే చేసే ఏ స్టేట్ కి పే చేయాలి, ఏ స్టేట్ కన్జ్యూమర్ స్టేట్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఈవెంట్స్ వచ్చేసి మోర్ దెన్ వన్ స్టేట్ లో జరుగుతుంటాయి. అండ్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ అండ్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ బోత్ ఒకటే ఇండియాలోనే ఉంటే అప్పుడు వచ్చేసి ఎక్స్పెండిచర్ రేషియో మీన్స్ జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అన్నాక, జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఎక్స్పెన్సెస్ రేషియోలో మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈచ్ స్టేట్ కి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని. అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై వచ్చేసి మనం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అట్లా డిఫరెంట్ టైప్ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి. ఒకవేళ మనం పేపర్ లో యాడ్ ఇస్తే అమౌంట్ ఈచ్ పబ్లిషర్ కి, ఈచ్ స్టేట్ లో పబ్లిషర్ కి ఎంతైతే పేమెంట్ చేయాల్సి వస్తుందో ఆ పేమెంట్ ని
పేమెంట్ ని బేస్ చేసుకుంటాం అండ్ వాళ్ళకి కాంటాక్ట్ ఉంటుంది కదా, ఆ కాంటాక్ట్ ని బేస్ చేసుకొని ప్లేస్ ఆఫ్ సప్లై ని డిసైడ్ చేస్తాం. ఒకవేళ ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ట్రైన్స్ లో ఉందాం అనుకోండి, ట్రైన్స్ లో ఉన్నప్పుడు లెంత్ ఆఫ్ రైల్వే ట్రాక్ ఇన్ ఈచ్ స్టేట్ లో ఎంత లెంత్ ఉందో ఆ ఈచ్ లెంత్ స్టేట్ వరకు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ఆ స్టేట్ కి తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెన్నై వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ నుంచి చెన్నైకి చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ ఒక ట్రైన్ ఉంటుంది. అది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి చెన్నై చెంగల్పట్టు స్టేషన్ వరకు వెళ్తుంది. సో హైదరాబాద్ ఒక తెలంగాణ స్టేట్ అండ్ ఏపీకి రీచ్ అవుతుంది సెకండ్ స్టేట్, థర్డ్ స్టేట్ వచ్చేసి తమిళనాడు. 3 స్టేట్స్ ని కవర్ చేస్తుంది కదా. ఆ ట్రైన్ లో మనం ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తే హైదరాబాద్ నుంచి అప్ టు ది బార్డర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వరకు ఆ ఏరియా వరకు ఎంత లెంత్ ఉందో చూస్తాం. తర్వాత అక్కడ నుంచి ఏపీ బార్డర్ లెంత్ ఎంత ఉందో చూస్తాం. తర్వాత ఏపీ బార్డర్ లాస్ట్ నుంచి చెన్నై బార్డర్ లాస్ట్ వరకు ఎంత ఉందో లెంత్ చూస్తాం. ఆ 3 లెంత్ చూసి ఎంతైతే కాంటాక్ట్ వాల్యూ ఉంటుందో ఆ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఆ ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ఆ 3 స్టేట్ కి వెళ్తాది. కాబట్టి ఒకవేళ మనం ట్రైన్ పైన రాస్తే అట్లా చేస్తాం. ఒకవేళ ట్రైన్ పైన కాకుండా ట్రైన్ టికెట్ పైన రాస్తే, ఇప్పుడు నేను టికెట్ తీసుకున్నాను, ఇక్కడ హైదరాబాద్ లోనే టికెట్ తీసుకున్నాను చెంగల్పట్టు చెన్నై వెళ్ళడానికి. ఆ టికెట్ తీసుకున్నప్పుడు అప్పుడు ఎట్లా చేస్తామంటే, ఇంతకు ముందు ట్రైన్ పైన రాసినప్పుడు లెంత్ తీసుకున్నాం కదా, ఇప్పుడు టికెట్ పైన రాసినప్పుడు నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ ఇన్ మిడిల్ ఎన్ని వస్తాయి, హైదరాబాద్ నుంచి ఏపీ బార్డర్ వరకు ఎన్ని స్టేషన్స్ వస్తాయి, ఏపీ బార్డర్ నుంచి చెన్నై బార్డర్ వరకు ఎన్ని స్టేషన్స్ వస్తాయి, ఏపీ బార్డర్ తర్వాత చెన్నై బార్డర్ ఎండ్ వరకు ఎన్ని స్టేషన్స్ వస్తాయి, అన్ని స్టేషన్స్ ని యాడ్ చేసుకొని ఆ రేషియోలో మనం అమౌంట్ ని డివైడ్ చేయాల్సి వస్తుంది. టీవీ ఛానల్స్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసినప్పుడు నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఆ ఛానల్ కి ఆ స్టేట్ లో ఎంతమంది వ్యూవర్స్ ఉన్నాయో ఆ వ్యూవర్స్ ని బేస్ చేసుకొని మనం కాంటాక్ట్ అమౌంట్ ని డివైడ్ చేస్తాము. అంటే యాక్చువల్ గా కాంటాక్ట్ వాళ్ళ మధ్యలో ఉందనుకోండి, కాంటాక్ట్ వైజ్ వేద్దాం. కాంటాక్ట్ లేదనుకోండి, అమౌంట్ డివైడ్ చేయడానికే ఫ్యాక్టర్స్ అన్ని చూస్తున్నాము. టీవీ ఛానల్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా స్టార్స్ ఉందనుకోండి, మా స్టార్స్ వాళ్ళకి తెలంగాణలో కొన్ని వ్యూవర్షిప్స్ ఉంటాయి, ఏపీలో వ్యూవర్షిప్స్ ఉంటాయి, చెన్నైలో వ్యూవర్షిప్స్ ఉంటాయి. బట్ చెన్నైలో వ్యూవర్షిప్ మా స్టార్ కి తక్కువ ఉంటాయి, ఎందుకంటే అది తెలుగు రీజనల్ కాబట్టి ఎక్కువ ఈ ఏపీ అండ్ తెలంగాణలో ఉంటాయి. ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు ఈచ్ స్టేట్ లో, మీన్స్ హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు, తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఏపీలో ఎంతమంది ఉన్నారు, చెన్నైలో ఎంతమంది ఉన్నారు, ఆ వ్యూవర్షిప్ డేటాని తీసుకొని ఆ డేటా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ డేటా మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే BARC, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి మనం తీసుకుంటాము. అది వచ్చేసి ఒక రీసెర్చ్ కౌన్సిల్, మొత్తం ఈ వ్యూవర్షిప్ డేటా మొత్తం కమిటీ దగ్గరనే, ఆ కౌన్సిల్ దగ్గర ఉంటుంది. ఈ అమౌంట్స్, ఈ డీటెయిల్స్ మనం ఎప్పుడు తీసుకుంటామంటే లాస్ట్ వీక్ ఆఫ్ ఏ గివెన్ క్వార్టర్ విల్ బి ది యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేషన్. అంటే నెక్స్ట్ సక్సీడింగ్ క్వార్టర్ కి సంబంధించి కాంట్రాక్ట్ అమౌంట్ కి లాస్ట్ క్వార్టర్ సంబంధించిన డేటా మనం తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ స్టేట్ కి ఎంత కాంట్రాక్ట్ అమౌంట్ వస్తుందో చూస్తాం. ఈచ్ స్టేట్ కి వచ్చిన తర్వాత మొత్తం ఏపీకి తీసుకున్నాము. ఏపీలో తీసుకున్న తర్వాత ఏపీలో కొన్ని ఏరియాస్ లో మెయిన్ వ్యూవర్షిప్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు, అనంతపూర్, అట్లా సేమ్ స్టేట్ లో అట్లా మళ్ళీ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ అమౌంట్ ఏపీకి మొత్తం ఎంత వస్తుందో చూసుకోవాలి. ఏపీలో పాపులేషన్ ఉంటది కదా, కర్నూలు, అనంతపూర్ పాపులేషన్స్, వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు బోత్ ఏపీ అండ్ తెలంగాణ రెండు కల్పించిన, మీన్స్ తెలుగు రీజనల్ అని మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి BARC వాళ్ళు, అట్లా ప్రొవైడ్ చేసినప్పుడు మొత్తం కాంట్రాక్ట్ అమౌంట్ బోత్ స్టేట్ కి ఎంత వచ్చింది, తర్వాత బోత్ స్టేట్ నుంచి స్టేట్ లో ఏపీ స్టేట్ లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, తెలంగాణ స్టేట్ లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఆ పాపులేషన్ వైజ్ గా డివైడ్ చేసుకుంటారు. అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి సినిమా హాల్లో ఇస్తే సినిమా హాల్, మల్టీప్లెక్స్ అది ఏ ప్లేస్ లో ఉందో ఈజీగా తెలిసిపోతుంది కదా, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇంటర్నెట్ లో ప్రొవైడ్ చేస్తే డీమ్డ్ టు బి ప్రొవైడ్ ఆల్ ఓవర్ ఇండియా, మీన్స్ మనం స్టేట్స్ సపరేట్ గా చెప్పడానికి లేదు. ఇంటర్నెట్ ఎవరు ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తరఫున ఏదైనా సర్వీస్ యూట్యూబ్ లో వేసాం అనుకోండి, లైక్ కరోనాకి సంబంధించినది, పర్టికులర్ స్టేట్ వాళ్ళే చూస్తారని ఏం లేదు. అండ్ ఇంటర్నెట్ లో ఉందంటే ఏ స్టేట్ వాళ్ళైనా చూడొచ్చు. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి ఇచ్చినట్లు చూసుకుంటాము. అట్లా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారో చూస్తాము. ఆ సబ్స్క్రైబర్స్ ని బేట్ చేసుకొని ఇన్ ఆల్ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఎక్స్పర్ట్స్ అని ఒక ఛానల్ ఉందనుకోండి, ఆ ఛానల్లో ఒక కరోనాకి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా చూస్తారు కాబట్టి
ఆ యూట్యూబ్ దగ్గర వెళ్ళి ఆ యూట్యూబ్ క్రియేటర్ ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి వాళ్ళకి ఈచ్ స్టేట్లో ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ డేటా మనకి అనలైజ్ చేయడానికి వస్తుంది. వాళ్ళకి ఈచ్ స్టేట్లో ఎంతమంది అయితే ఉన్నారో సబ్స్క్రైబర్స్ దాన్ని బేస్ చేసుకొని కాంటాక్ట్ అమౌంట్ని డివైడ్ చేయాల్సి వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ త్రూ ఎస్ఎంఎస్ ద్వారా వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ టెలికామ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఇన్ ఈచ్ స్టేట్లో బేస్ చేసుకొని ఇస్తారు. నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఈ సబ్స్క్రైబర్స్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే పబ్లిష్డ్ బై ట్రాయ్ అనేది ఒకటి ఉంటుంది, టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఇది కూడా సేమ్ లాస్ట్ క్వార్టర్ డీటెయిల్స్ ని తీసుకుంటాము ఫర్దర్ క్వార్టర్ కి సంబంధించి అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం. కంప్యూటేషన్ వాల్యూ సర్వీసెస్ రిలేటెడ్ టు లీజ్డ్ సర్క్యూట్స్ ఇన్స్టాల్డ్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్ లో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు లీజ్డ్ సర్క్యూట్స్ అట్లాంటప్పుడు ఏం చేయాలంటే సర్క్యూట్స్ పాయింట్స్ కనెక్షన్స్ ఏమున్నాయనే చూడాలి. ఈచ్ స్టేట్ లో ఎన్ని కనెక్షన్స్ అయితే ఉంటావో, ఎన్ని సర్క్యూట్స్ పాయింట్స్ ఉంటావో వాటిని బేస్ చేసుకొని ప్లేస్ ఆఫ్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆ స్టేట్ కి. సో ఈచ్ స్టేట్ కి ఎన్ని సర్క్యూట్స్ పాయింట్స్ పడతావో వాటిని బేస్ చేసుకొని అమౌంట్ ని డివైడ్ చేస్తాం. ఫర్ ద రెస్ట్ మీన్స్ అది జనరల్ ప్రొవిజన్ అని చెప్పిన. జనరల్ ప్రొవిజన్ అంటే ఇదే B2B ఉందే లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్ పర్సన్ మీన్స్ రిసిపియంట్ ఎవరైతే ఉంటారో B2B ఉన్నప్పుడు రిజిస్టర్ పర్సన్ పే చేస్తారు. B2C ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఉంటే ఆ అడ్రస్ ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఒకవేళ లొకేషన్ ఆఫ్ సప్లయర్ అడ్రస్ డీటెయిల్స్ లేకుంటే సప్లయర్ అడ్రస్ ప్లేస్ ఆఫ్ సప్లై గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ 13 అంటే ఆర్ గుర్తుపెట్టుకోవాలి. లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఆర్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఎవరో ఒక పర్సన్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు సెక్షన్ 13 అప్లికబుల్ లేక వస్తుంది. ఈ సర్వీసెస్ స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేస్తుంది ప్లేస్ ఆఫ్ సప్లై అని. రిమైనింగ్ అంతా జనరల్ ప్రొవిజన్ లాస్ట్ లో చూద్దాము. ఫస్ట్ సప్లయర్స్. యాక్చువల్గా జనరల్ ప్రొవిజన్ అంటే దీనికి ఏం ఉండదు. లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ సప్లయర్స్ ఉంటే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్, ఒకవేళ లేకుంటే లొకేషన్ ఆఫ్ సప్లయర్. సెక్షన్ 12 లో మాత్రమే B2B B2C డివైడ్ చేస్తాం. సెక్షన్ 13 లో B2B B2C అట్లా డివైడ్ చేయం. జనరల్ ప్రొవిజన్ లో మనము సర్వీస్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ చేసేటప్పుడు మనకి కంపల్సరీగా గూడ్స్ రిక్వైర్ ఉందనుకోండి, ఫిజికల్ ప్రెసెన్స్ ఆఫ్ గూడ్స్ ఉంటే ఫిజికల్ ప్రెసెన్స్ ఆఫ్ రిసిపియంట్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ ని తీసుకుంటాము. ఫిజికల్ ప్రెసెన్స్ ఆఫ్ రిసిపియంట్ అవసరం లేదనుకోండి, లొకేషన్ ఆఫ్ గూడ్స్ తీసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ పైన చెప్పిన దానికి ఒక గూడ్స్ ని మనం టెంపరీగా ఇంపోర్ట్ చేస్తున్నాము ఆర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఆఫ్టర్ రిపేర్స్ ఆర్ ఎనీ అదర్ ప్రాసెస్ ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ప్లేస్ ఆఫ్ సప్లై గా తీసుకుంటాము. ఇన్ కేస్ ఆఫ్ R&D అండ్ ఫార్మాటికల్ ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాం. ఒకవేళ గూడ్స్ ని టెంపరీగా ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఎప్పుడంటే ఆఫ్టర్ రిపేర్ తర్వాత, అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి జనరల్ ప్రొవిజన్స్ సెక్షన్ 13 యొక్క జనరల్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అకామిడేషన్, బోర్డింగ్ అట్లా ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లై గా ట్రీట్ చేస్తాం. ఇవన్నీ సెక్షన్ 13 కి సంబంధించినది. నెక్స్ట్ అడ్మిషన్ టు ఈవెంట్స్ ఉన్న ఆర్ ఆర్గనైజింగ్ రెండు బోత్ మనమే చేస్తున్నప్పుడు ఈవెంట్ లొకేషన్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకుంటాము. ఇందాక మనం సెక్షన్ 12 లో అయితే డివైడ్ చేసుకున్నాము. అడ్మిషన్ ఆర్గనైజ్ ఉన్నప్పుడు B2B B2C అట్లా డివైడ్ చేసినాము సెక్షన్ 12 లో. బట్ ఇక్కడ అట్లా క్లాసిఫికేషన్ ఏం ఉండదు. జస్ట్ ప్లేస్ ఎక్కడ జరిగింది అనేది చూసుకుంటే చాలు. నెక్స్ట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, NBFC, అకౌంటింగ్ హోల్డర్స్, ఇంటర్మీడియట్ సర్వీసెస్ ఇవన్నీ జరిగినప్పుడు లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఏదైతే ఉంటుందో అది ప్లేస్ ఆఫ్ సప్లై గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ చేసేటప్పుడు మళ్ళీ మనము బైఫర్కేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అవి మెయిల్ ఆర్ కొరియర్ తో చేస్తున్నామా అదర్ దెన్ మెయిల్ ఆర్ కొరియర్ అని చూస్తాం. ఇందాక మనం సెక్షన్ 12 చేసేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడింగ్ మెయిల్ ఆర్ కొరియర్ అన్నాం. మీన్స్ వాటికి స్పెషల్ సపరేట్ గా ఏం ఉండదు. జస్ట్ B2B B2C అట్లా చూసాము. B2B అయితే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్, B2C అయితే స్టార్టింగ్ పాయింట్ అట్లా చూసినాము సెక్షన్ 12 లో. సెక్షన్ 13 అట్లా కాదు, మెయిల్ ఆర్ కొరియర్ అట్లా డివైడ్ చేసుకుంటాము. మెయిల్ కొరియర్ అయితే జనరల్ ప్రొవిజన్ చూసుకుంటాము. మెయిల్ ఆర్ కొరియర్ కాకుండా వేరే మోడ్ లో ఉన్నప్పుడు ఎండింగ్ పాయింట్ ఆఫ్ గూడ్స్ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ ని ప్లేస్ ఆఫ్ సప్లై గా ట్రీట్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు B2B B2C అట్లా చూసుకుంటే చాలు. B2B అయితే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఎక్కడ ఉంటే అక్కడ లొకేషన్ ఆఫ్ రిజిస్టర్ పర్సన్. B2C అంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్యాసింజర్స్. ఆన్ బోర్డ్ కన్వేయన్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కన్వేయన్స్ ఏది ఉంటుందో అది చూసుకోవాలి. సెక్షన్ 12 లో కూడా సేమ్ అట్లనే ఉంటుంది.
ఓఐడిఆర్ సర్వీసెస్ ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని తీసుకోవాలి. ఓఐడిఐఆర్ సర్వీసెస్ అంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్ యాక్సెస్ ఆర్ రిట్రైవల్ సర్వీసెస్. ఒకవేళ సర్వీసెస్ పర్ఫామ్ చేసినది మోర్ దెన్ వన్ స్టేట్ ఆఫ్ రిలేషన్ టు గూడ్స్ ఉందనుకోండి, అండ్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఆర్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు వాటికి సంబంధించి వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఒకవేళ మనం ఈచ్ స్టేట్కి కాంటాక్ట్ ఏమన్నా ఉంటే ఆ కాంటాక్ట్ బేస్ని తీసుకోవాలి. కాంటాక్ట్ బేస్ ఏం లేదనుకోండి, సర్వీసెస్ సప్లైడ్ ఆన్ సేమ్ గూడ్స్కి సంబంధించి అయితే ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. ఆ సర్వీసెస్ వచ్చేసి డిఫరెంట్ గూడ్స్ అయితే ఇన్వాయిస్ వాల్యూ రేషియోలో తీసుకోవాలి. ఒకవేళ సర్వీసెస్ సప్లై టు ఇండివిజువల్స్ అట్లా ఉన్నప్పుడు జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తీసుకోవాలి. దట్ ఈస్ ఈ ఎక్స్పెన్స్ రేషియోలో తీసుకోవాలి. ఒకటి ఈ రిపేర్స్ మెయింటెనెన్స్ సర్వీసెస్లో ఎయిర్క్రాఫ్ట్ ఇన్ రిలేషన్ టు ఎయిర్క్రాఫ్ట్ ఉన్నప్పుడు సెక్షన్ 12 సెక్షన్ 13లో ఎట్లుంటుంది అనేది చూద్దాం. సెక్షన్ 12లో ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి జనరల్ ప్రొవిజన్, అదేం ప్రాబ్లం లేదు. సెక్షన్ 13లో ఎట్లుంటుంది అంటే సచ్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి B2B బిజినెస్కి సంబంధించిన అసెట్ అయితే ఏది ఎయిర్క్రాఫ్ట్, ఆ ఎయిర్క్రాఫ్ట్కి మనం సర్వీసెస్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. ఒకవేళ ఆ ఎయిర్క్రాఫ్ట్ వచ్చేసి పర్సనల్ అసెట్ B2Cకి సంబంధించిన అయితే ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి అవుట్ సైడ్ వే సర్వీసెస్ యాక్చువల్గా పర్ఫామ్ చేస్తామో ఆ ప్లేస్ని ప్లేస్ ఆఫ్ సప్లైగా ట్రీట్ చేయాలి. హలో, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు